హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొన్ని శారీస్ తెప్పించుకున్నాను అనమాట మీషో నుండి అయితే. సో ఆ శారీస్ ఎట్లున్నాయి ఏంటి ప్రైజెస్తో పాటు మీకు రివ్యూ చేస్తున్నా నేనైతే. ఫస్ట్ శారీ వచ్చేసి ఆర్గంజా శారీ అండి, బేబీ పింక్ కలర్లో లోటస్ ప్రింట్ తోటి మంచి డార్క్ గ్రీన్ లీవ్స్ తోటి విత్ మగ్గం వర్క్తో వచ్చిందనమాట. కట్ వర్క్, మగ్గం వర్క్, కడ్దానా తోటి చాలా నీట్గా శారీ అంతా వచ్చిందండి. అది కూడా అండర్ బడ్జెట్లో 1000 బిలోనే పడింది అనమాట. ఇది ప్రైస్ అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇట్లా ట్రాన్స్పరెంట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని స్టైల్ చేసినప్పుడు. ఇంకా దీని బ్లౌజ్ విషయానికి వస్తే మంచి ఫ్లోరల్ డిజైన్లో లోటస్ ప్రింట్లోనే నెక్కి వర్క్ వచ్చింది, హ్యాండ్స్కి కూడా వచ్చింది కడ్దానా వర్కే, మగ్గం వర్క్ అన్నమాట. వీ నెక్ ప్యాటర్న్లో నెక్ వచ్చింది. సో దీంతో స్టైల్ చేస్తే ఓవరాల్ లుక్ అయితే ఇట్లుందండి. నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసిన అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు శారీ కట్టుకున్న ఫీలింగే లేదనమాట, అంత లైట్ వెయిట్లో బాగుంది. ట్రాన్స్పరెంట్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చండి. అంత బాగుంది క్లాత్ అయితే, శారీ కట్టుకున్న ఫీలే లేదనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి, పట్టు శారీ లాగా ముస్లిం శారీ అనమాట. ఇది ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో మంచి పట్టు శారీ లుక్ ఇచ్చే శారీ అనమాట. బార్డర్ చూడండి అసలు ఎంత హైలైట్ వచ్చింది కదా బార్డర్ అయితే. క్లాత్ కూడా అంతే స్మూత్ ఉంది. నేను ఈ శారీ ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం ఇంత స్మూత్ ఉంటుంది అని మాత్రం అనుకోలేదు. స్టిఫ్ శారీ అనుకున్నా ఫస్ట్ అయితే. శారీ చూడగానే హవాక్ అయిపోయినా అండి నేనైతే. అంత బాగుంది క్లాత్ అయితే. అది కూడా అండర్ బడ్జెట్లో 650 రూపీస్లో ఇంత మంచి శారీ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అంత బాగుంది అసలు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే, కొంచెం సెల్ఫ్ డిజైన్లో ఇచ్చిండ్రు అనమాట. ఇంకా దాంతో స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఇట్లా పేరప్ చేసిన. ఇట్లా కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా పేరప్ చేయొచ్చు. చూడండి ఎటేస్తే అటు వంగిపోతుంది అనమాట చీర, అంత బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న గోల్డ్ టిష్యూ శారీ అండి. చాలా అంటే చాలా బాగుందండి. అండర్ బడ్జెట్లో చాలా మెత్తగా చూడండి, చేతిలోకి ఇట్లా తీసుకుంటే ఇట్లా సాఫ్ట్గా ఉందన్నమాట. అంత కంఫర్టబుల్ క్లాత్ అనమాట ఇది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది క్లాత్ అని. జనరల్గా టిష్యూ శారీస్ అంటే మనకి స్టిఫ్గా ఉంటాయని అనుకుంటాం కదా, కానీ ఈ చీర మాత్రం అట్లా లేదండి. డే మొత్తం క్యారీ చేసేలాగా చాలా కంఫర్టబుల్గా స్మూత్గా ఉందన్నమాట క్లాత్ అయితే. మన షిఫాన్ జార్జెట్ శారీస్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉంది సేమ్ శారీ అయితే. నాకైతే బాగా నచ్చేసింది ఈ చీర. బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్లో. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ శారీ విషయానికి వస్తే బాందిని శారీ అండి. బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో సూపర్ కాంబినేషన్ విత్ గోల్డ్ జరీ బార్డర్, స్మాల్ బార్డర్ వచ్చిందనమాట చీర అంతా. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే పళ్ళును బ్లౌజు సేమ్ కాంబినేషన్లో రాయల్ బ్లూ కలర్లో ఇచ్చిరనమాట, కాంట్రాస్ట్లో. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ విషయానికి వస్తే మంచి కాంట్రాస్ట్ కలర్లో రాయల్ బ్లూ కలర్ ఇచ్చిరనమాట. కొంగు ఇంకా బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్లో అయితే. అది కూడా ఫైనల్ 500 డ్రైప్ చేసుకున్న తర్వాత 700 బిలోలో చాలా బాగుంది కదా. ఇదైతే కంఫర్టబుల్ శారీస్ లింక్స్ అన్ని చాలా బాగుంది. ఇట్లాంటి శారీస్ కట్టుకున్నప్పుడు మనం మస్తు సన్నగా కనబడతాం. లింక్స్ అయితే బయోలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి.